దేవుని వాక్యం మీద మన చెవులు ఉంచాలి. దేవుని వాక్యం మీద మన హృదయాన్ని ఉంచాలి. అప్పుడు మనం ఏ వాక్యం చదువుతున్నాం, ఏ వాక్యాన్ని వింటున్నాం, ఆ వాక్యములో ఉన్న భావం ఏంటి, ఆ వాక్యంలో ఉన్న లోతు ఏంటనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మొదటి కూర్చున్న మీ అందరూ, శబ్దాంతరాల ద్వారా వింటున్న వారు, లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా ఏక మనసు కలిగి, ఒకే మనసు కలిగి ఉండండి. అందరం కూడా ఏక మనసుతో దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. రండి, బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియులరా, ఈ దినం మరి మనందరం కూడా బలలో చేయబోతున్నాం. అయితే మనల్ని మనం పరీక్షించుకునే సమయం, మనల్ని మనం సరి చేసుకునే సమయం ఇది. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని కూడా గమనించండి. అయితే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, చివరి క్షణాల్లో ఉన్నాం అని ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే అంత్య దినాల్లో ఉన్నప్పుడు దానికి ముందు ఏం జరిగిద్ది, దేవుని రాకడకి ముందు ఏం జరిగిద్ది అనేది మనం ఈ దినాన్ని తెలుసుకుందాం. ప్రియులారా, రండి వాక్య భాగాల్లోకి వెళ్దాం. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదట, భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. 4వ వచనాన్ని కూడా చదవండి. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనొచ్చు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. పరిశుద్ధుడైన తండ్రి, మా రాజా, మీ కొందనాలు, మహోన్నతుడ, మీ స్తుతిరాలు. మరొకసారి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా, నీ సహాయం నిమిత్తం నీ పరిశుద్ధ పాదాలు పట్టుకొని ప్రాధేయపడుతూ అడుక్కుంటున్నాను ప్రభా. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నాయనా. ఈ వాక్యాన్ని ఏ రీతిలో, ఏ తీరులో ప్రకటించాలో నాకైతే తెలియదు, కానీ నాయనా మీరు సహాయం చేస్తే నేను మాట్లాడగలను. మీరు బలపరిస్తే నాయనా నేను ఉజ్జీవంగా ప్రకటించగలను. నాయనా మీరు తెలివిని నాకు ప్రసాదిస్తే ఆ తెలివిని బట్టి నాయనా లోతైన మాటలతో ప్రభువా బిడ్డలను బలపరచగలను. నాయనా సంఘాన్ని బలపరచటం నా బాధ్యత. అయా, నీ మాటలను వారికి తెలియపరచటం నా బాధ్యత. నాయనా నీకును వారికి మధ్యవర్తిగా ఉన్న నన్ను నాయనా మీరు బలపరిచి వాడుకోమని అడుగుతూ ఉన్నాను. వచ్చిన బిడ్డలందరూ కూడా ఏక మనసు కలిగి ఏకాత్మతో ప్రభ నీ వాక్యాన్ని వినడానికి సహాయం చేయి. ఈ వాక్యంలో ఉన్న భావం ఏంటి అనేది వారు కూడా తెలుసుకోవడానికి సహాయం చేయి. అయా, వస్తున్న వారికి తోడు ఉండండి నాయన. శబ్దాంతరాల ద్వారా వింటున్న బిడ్డలు కూడా ప్రభా ప్రేరేపించండి నాయన. మందిరం బయట ఉండి వినేవారు నాయనా నీ బిడ్డలు కారు, ఖచ్చితంగా నీ మందిరంలోకి రావాలని ఖచ్చితంగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. అలాగే శబ్దాంతరాల ద్వారా, అలాగే ప్రభా అయా యూట్యూబ్లో కూడా చాలామంది బిడ్డలు నాయన, ఫేస్బుక్ లైవ్లో కూడా చూస్తున్న బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి వారి వారి ప్రాంతాలలో వారి వారి మందిరాలకు వెళ్ళి నిన్ను గణపరచడానికి సహాయం చేయమని, అల్పుడైన నన్ను బలపరచమని యేసునామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ ఎప్పుడు ఏ దినం వస్తుందో జాగ్రత్తగా వినాలి. ఏమని రాసిపోయిందంట, మళ్ళీ 3వ వచనం నుంచి చదువుదాం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు. అక్కడ ఏమని ఉంటుంది పుట్టినోట్లో? నాశన పాత్రుడగు, పాప పురుషుడు. చదువు అమ్మా.
పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినము రాదు? ఏమండి, రెండో రాకడికి ముందేం రావాలట? ఎవరు రావాలట? ఎవరు వస్తారట? ఏమండి, కాదు, రెండో రాకడ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రావటానికి ముందు ఎవరు వస్తాడంటే భ్రష్టుడు అనేవాడు ఒకడు వస్తాడు, అపవాది అనేవాడు ఒకడు వస్తాడు, దేవునికి వ్యతిరేకే అనేవాడు ఒకడు వస్తాడు, దేవుని ఎదిరించువాడు అని ఒకడు వస్తాడు, సంఘాలను చెరిపేవాడు ఒకడు వస్తాడు. అర్థమవుతుందా? సంఘాలను నాశనం చేసేవాడు ఒకడు వస్తాడు, పాస్టర్లు జ్వరబడేవాడు ఒకడు వస్తాడు, పాస్టర్లని పాడు చేసేవాడు ఒకడు వస్తాడు. వారి ద్వారా పాస్టర్లు ఏం చేస్తాడంటే సంఘాలని పాడు చేస్తాడు. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వింటే మొదట ఏం చేయాలంట? మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. 4వ వచనం ఏమనుంది? ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు. అక్కడ ఆగండి ప్రియులారా. ఏం చేస్తాడంటే ఈడొచ్చి, ఏమండి, దేవుడు అనబడిన వాడిని ఏం చేస్తాడట? ఎదిరిస్తాడట. పూజారుహుడైన వాడికి ఎదురు తిరుగుతాడట. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వింటే మీకు అర్థమవుతుంది. అంత్య దినాల్లో ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఇప్పుడు సంఘాలని పరిపాలన చేస్తుంది ఎవరో తెలుసా? మనందరం అనుకుంటున్నాము డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టి దేవునికి మహిమ అంటున్నాం, అవునా కాదా? ఏమండి, లూథరన్ చర్చిల్లో, బాప్టిస్ట్ చర్చిల్లో, ఆర్సిఎం చర్చిల్లో, ఇలా సంఘాలు చాలా చర్చిల్లో కూడా ఏం చేస్తున్నారంటే ఒక పండగ రంగాల్ని డీజేలు పెట్టేసేసి డ్యాన్సులు వేసేసి దేవునికి మహిమ అంటే వాక్యం సెలవిస్తుంది కదా. మొదట ఎవడొస్తున్నాడంటే భ్రష్ట స్వభావం కలిగిన వాడు ఒకడు వస్తున్నాడు. ఎవడీడంటే దేవుణ్ణి ఎదిరించేవాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని ఏం చేస్తున్నాడంట? దానిని అంతటని ఎదిరిస్తున్నాడట. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారు ఒక చోట మీటింగ్ పెట్టి కేకలు వేసుకొని అల్లరి చేసి దేవునికి మహిమకరంగా జరిగిందండి అని అంటున్నాడు. ఆ అల్లరిలో ఎవరున్నారో తెలుసా? సాతాను అనబడేవాడు ఉన్నాడు. ఆ మీటింగ్లో ఎవరున్నారో తెలుసా? సాతాను అనబడేవాడు. మీరు అందరూ అడగవచ్చు, ఏమండి దేవుని వాక్యం జరుగుతుంది కదా, దేవుని మందిరాల్లో, దేవుని మీటింగ్లో సాతాను ఎందుకుంటాడంటే ముందు భ్రష్టుడనేవాడు ఎవరిలో ఉన్నాడట? సంఘ విశ్వాసుల్లో ఉన్నాడట. ఈ భ్రష్టుడనేవాడు ఎవరిలో ఉన్నాడట? సంఘ కాపురలో ఉన్నాడట. సంఘ కాపురం ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని పెడదారి నడిపిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వింటే ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది అదే. నేను లైవ్లో మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇది కూడా అలాగే జరిగితే నూతన యెరూషలేము ప్రార్థన మందిరంలో కూడా ఇలాగే ఒకవేళ సంఘాన్ని డైవర్ట్ చేసి వంకరగా నడిపితే దేవుడు ఆ శిక్ష నా మీద కూడా రప్పిస్తాడు. ప్రియులారా, జాగ్రత్తగా వాక్యాన్ని వింటే ఇక్కడ అంటున్నాడు కదా, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు. ఇక్కడ ఎక్కడున్నాడు చూడండి. దానికంతటికి పైగా, దేనంతటికి పైగా పాత నిబంధనలో కూడా ఉందట. పాత నిబంధనలో కూడా ఈడంట ఎక్కువ చుక్కగా ఉన్నవాడు, ఆడు సాతాను అనబడిన వాడు ఎక్కువ చుక్కగా ఉన్నాడు. ఒకప్పుడు వాడు దేవుని దగ్గర ఉండేవాడట. దేవుని యొక్క హుందాతనాన్ని, దేవుని యొక్క మరి ఆ పేరుని, ఆ ఘనతను చూసి నేను కూడా ఇలాగే అవ్వాలని దేవునికి ఎదురు తిరిగిన తర్వాత ఆడంట దేవునికి పైగా ఉండాలని ఆశపడ్డాడట. ఇక్కడ కూడా కొత్త నిబంధనలు ఏమందంట? దాని అంతటిని ఎదిరించచ్చు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు. ఆగండి, అక్కడ ఎవడు హెచ్చించుకుంటున్నాడట? భ్రష్టుడనేవాడండి, సాతాననేవాడండి, నాశన పాత్రుడండి, నాశనానికి మూల కారణమైన వాడండి, సంఘాలను చెరిపేవాడండి, సంఘాలను చెడగొట్టేవాడండి. విశ్వాసుల్ని ఈ వారమే వెళ్తావులే ప్రార్థనకి, తర్వాత వెళ్ళొచ్చులే, వెళ్తావు లేతలేదు ఏందంట అనగలిగి అలా చెడగొట్టగలిగేవాడండి. మీకు అర్థమవుతుందా? ఈరోజు చాలామంది విశ్వాసులు మందిరానికి వెళ్ళటం లేదో. ఈరోజు చాలామంది విశ్వాసులు మందిరాల్లో లేరు. ఎందుకంటే వీళ్ళు ఏంటంట, ఆయనకు తెలీదా ఏంటంట అని ఆయన మీద వేసి నేరాన్ని. ఎలాగంట? మొదటి పురుషుడు ఉన్నాడే, ఎవరైనా ఆదాము అంటారు ఆయన్ని కదా. మొదటి పురుషుడు ఆదాము అనబడిన ఆయన్ని ఏదేను తోటలో పెట్టిన తర్వాత రెండవగా
స్త్రీని సృష్టించి తీసుకొచ్చి ఆయన దగ్గర పెడితే సాతాను ఏమని ప్రేరేపించంట, ఇది నిజమా అన్నాడట. హల్లెలూయా. ఏమన్నాడంట, ఇది నిజమా అంటే మరి అవును కదా అంటే, ఏం కాదు, ఇది తింటే నువ్వు ఎలా ఉంటాయి, మంచి చెడులు నేర్చుకుంటావు, దేవదూతల రూపంలోకి వెళ్తావు, నువ్వు దేవతలాగా అయిపోతావు అనగానే వెంటనే పడిపోయిందంట. అంటే మీకు అర్థం అవటానికి చెప్తున్నాను, ఆ రోజు ఏదేను వనములో, ఏదేను తోటలో దేవుడు సృష్టించిన రెండో మనిషి, ఆ రెండో మనిషికి అంత జ్ఞానం ఉండి కూడా అలాంటి ఆమెనే పడగొట్టిన వాడు సాతాను వాడు, అవునా కదా. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తానే ఉన్నాడు సంఘాల్లో ఈడు. మనందరం ఏమనుకుంటున్నాం, దేవునికి మహిమ, దేవునికి మహిమ అని అల్లరి చేస్తున్నాం. ఒక్కొక్క సంఘంలో ఎలాగుండారంటే మాటకు ముందు ఆమె, మాట తర్వాత ఆమె అని నడుస్తున్నారు. దాని జోలికి కూడా వెళ్దాం ఈ రోజున ప్రియులారా. మనందరికీ దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకో, చక్కగా నువ్వు ఎక్కడున్నావో కూడా చూసుకో. ఏందంట, ఎదిరించుచు తన్ను తానే హెచ్చించుకొనుచు. ఎలాగంట, దేవునికి పైగా, తానంతటికి పైగా తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు. యాగండి మళ్ళీ కదా ఆగుదాం. ఏంటంట, ఇప్పుడు ఎవరంటాడు, ఆడెవడు అసలు, వాడెవడు, ఇప్పుడు సాతాను అనబడిన వాడు. సాతాను అనబడిన వాడు ఏమన్నాడు, నేనే దేవుణ్ణి. జాగ్రత్తగా వింటే ప్రియులారా, ఇప్పుడు చాలా మంది చేస్తున్న పనులు కూడా ఏంటంటే, సంఘాల్లోనంటే సేవకులు దేవుళ్ళు అయిపోయారట. ఏమండి, నాకు నిన్న ఒక విషయం తెలిసింది. పాస్టర్ గారు ఆ సంఘానికి ఆదివారం ఎలాగొస్తాడంటే, ఇలాగొస్తాడని చెప్తున్నారు. ఎలాగొస్తాడంటే, అందరు వస్తారు మందిరం నిండా అలాగొచ్చి అందరూ 2 వరుసలుగా కూర్చుంటే, ఆ వరుసలు కూర్చున్న తర్వాత ఆయన ఆ గుమ్మములో ఎంటర్ అయ్యి, మెయిన్ గుమ్మలో ఎంటర్ అయ్యి ఇలాగొస్తుంటే, విశ్వాసులందరూ కూడా తల మీద ముసుకేసుకొని కూర్చొని ఉన్న విశ్వాసులకి డయాస్ పైకి వెళ్ళి ఆయన అంటాడట, ఏమనంటాడంటే, ఏంటి సేవకుడు వస్తుంటే లెక్కలేదా మీకు, ఏంటి సేవకుడు వస్తుంటే అర్థం కావట్లేదా మీకు, సేవకుడు వచ్చినప్పుడు పైకి లేచి గౌరవించాలని తెలియదా అని చెప్పేసి అంటున్నాడట. ఎవరిని, సంఘం అంతటిని, ఒకళ్ళని కాదు, సంఘం అంతటిని. దానికి ఏమంటున్నారంటే, ఒక ఆఫీసర్ వస్తే లెగవరా, ఒక పోలీసు వస్తే లెగవరా, ఒక అధికారి వస్తే లెగవరా మీరు, మరి వాళ్ళకన్నా గొప్పవాడు సేవకుడు. అలాంటి సేవకుడు వచ్చినప్పుడు మీరు లెగిసి సేవకుడిని గణపరచాలని తెలీదా అని అంటే, రెండో రోజు నుంచి అంటే రెండో ఆదివారం నుంచి సేవకుడు టెంట్ అవ్వగల అందరు లేచి నిలబడి సేవకుడికి చప్పట్లు కొడతా, సేవకుడు వస్తే సేవకుడు మురిసిపోతాడట, ఆనందపడిపోతాడట. అంటే అక్కడ ఆయన సేవకుడిగా కాకుండా తన్ను తానే దేవుడు అనుకుంటున్నాడట, హెచ్చించుకుంటూ. చాలా జాగ్రత్త వాక్యాన్ని నాలుగు ప్రియులారా. ఈ రోజుల్లో సంఘాల్లో ఎవరు ఉంటున్నారు, సంఘాల్లో ఏం జరుగుతుంది, సంఘాలు ఎలా నడుపుతున్నారు, సంఘాలు ఎలా మరి నడపబడుతున్నాయి అని అంటే, బల్లలో చేయి వేసాం, ప్రార్థన చేసాం, ద్రాక్ష రసం తీసుకున్నాం, మేము అందరం ఎలాగున్నామంటే అంత మాత్రాన మనము పరలోకానికి వెళ్తామని కాదు కానీ, జాగ్రత్త, అలాగని నరకానికి వెళ్తామని కాదు కానీ, ఖచ్చితంగా వాక్యాన్ని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదట నువ్వు దేనిని కనపరుస్తున్నావో తెలుసుకో. తర్వాత ఏముందమ్మా అక్కడ, తన్ను తాను కనపరుచుకొనును దేవుని ఆలయములో. ఏమండి, ఎక్కడున్నాడు ఇతడు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి, జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పురిలేరా, ఈడు ఎక్కడున్నాడంటే, ఇప్పుడు ఏడున్నాడట, దేవుని ఆలయం అంటే మందిరంలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండాలి, అసలే దేవుడు ఉండాలి. ఎవరున్నారు ఇక్కడ, మొదట ఎవరున్నారు, మొదటే సాతాను ఉన్నాడట. జాగ్రత్తగా వింటే, ప్రతి ఆలయములో, ప్రతి గుడిలో, ప్రతి చర్చిలో, ప్రతి మందిరం అంటాం కదా, ఈ మందిరాలన్నిటిలో కూడా ముందు ఎవడున్నాడంటే భ్రష్టుడు అనబడిన వాడు, నాశనకరమైన వాడు, ఆడు పాపానికి మూలస్తంభమైన వాడు ఎవరున్నాడంటే వాడున్నాడట. జాగ్రత్తగా మీరింటే, ఇతడట
మందిరంలో ఏడ కూర్చున్నాడేమో నాకు తెలియదు, ఇక్కడ ఉండే ఉండొచ్చో, లేకపోతే ఆ కుర్చీలో కూర్చున్నాడేమో నాకు తెలియదు, ఉండే ఉండొచ్చో, లేకపోతే ఇక్కడే ఉన్నాడేమో ఉండే ఉండొచ్చు. అయితే ఉంటే ఎలా ఉంటుందంటే వీళ్ళ అవభావాలు వేరుగా ఉంటాయి. జాగ్రత్తగా వినాలి. ఎవరి అవభావాలు? సేవకుడి అవభావం వేరుగా ఉంటుంది. వాడు ఎప్పుడైతే మందిరంలో ఉంటాడో సాతాను వాడిని ప్రేరేపిస్తుంది. ఎవరిని? పాస్టర్ని. పాస్టర్ ప్రేరేపించినప్పుడు పాస్టర్ అంట ప్రలోభాలకు వెళ్తాడట, లోబూర్చి మాటలు మాట్లాడతాడట. చాలా జాగ్రత్తగా వింటే ఈ వాక్యాన్ని మీకు వివరిస్తాను ప్రియులారా. ఎక్కడుంటాడట? మొదట ఆడుంటాడట. ఎవడాడు అని అంటే అపవాది అంటున్నాడు. అయితే అపవాది మందిరంలో ఉన్నా సరే, అపవాది మందిరంలో ఉన్నా సరే, అపవాది సేవకుల్లో ఉన్నా సరే, విశ్వాసి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవడు నిన్ను మోసపరచకుండా చూసుకోనుడి. జాగ్రత్తగా ఉండాలట. ఇప్పుడు నువ్వేం చేయాలి మరి? మీరేం చేయాలి మరి? జాగ్రత్త అంటే బైబిల్ చదివిని చెప్పొద్దు, నీ ఆలోచన నుండి చెప్పండి. చదివిని ఇప్పుడు మోసపరచ అబ్బాయి జాగ్రత్త అన్నాము, అబ్బాయి జాగ్రత్త అన్నాము. జాగ్రత్త అంటే మా నాన్న జాగ్రత్త అన్నాడు అని వెళ్ళిపోయి ముళ్ళల్లో పడతాడా? జాగ్రత్త అంటే అర్థం ఏంటంటే సేవకుడు ఒక మాటను తీసుకొని ఆ మాటను పెడదారి పట్టించాడు అనుకో, నువ్వు పడమాక. హల్లెలూయా. సేవకుడు ఒక మాట తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెన్హమ్ అనబడిన సంఘాలు ఉన్నాయి. ఎక్కడ ఆయన ఉండేది? అసలు ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో ఉంటాడు. ఆయన ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు తెలుసా? ఏలియా మళ్ళీ వచ్చాడని పిలుస్తున్నాడు. ఏలియా ఆత్మ ఆయనలో. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, అబ్బాయి నీవు ఆల్రెడీ తల మీద ముసుకేసుకోవాల్సిన అవసరం లేదు స్త్రీలు అన్నాడు. ఏమండి, ఆయన ఆ మాటకి అందరూ అట్రాక్ట్ అయిపోయారు. అందరూ ఆయన్ని ఏం చేస్తున్నాడంటే నిజముగా ఈయనే దేవుడు అంటున్నాడట అని ఆయన మాటల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన తల మీద ముసుకేసుకోవద్దని చెప్పినప్పుడు నీ బుద్ధి ఏమైంది? బైబిల్ చదివేటప్పుడు ఇది ఇక్కడ జాగ్రత్త చూసుకోండి అంటే అర్థమవుతుందా? ఆల్రెడీ నువ్వు ఎత్తబడ్డావు అని చెప్తున్నాడంట వాక్యం ఆయన. హలో, సంఘాలకి ఏమని చెప్తున్నాడో తెలుసా? ఆల్రెడీ ఎత్తబడ్డాం అంటే చచ్చిన వారికన్నా ముందు నువ్వు ఎత్తబడతావా? బైబిల్లో రాసింది చచ్చిన వారు ముందు లేపబడాలి, ఆ తర్వాతే బతికిన వాడు వదిలిపెట్టాలా ఎత్తకెళ్ళాలా అనేది తర్వాత డిసైడ్ చేస్తాడు. జాగ్రత్తగా వింటే ముందు సమాధుల్లో ఉన్నవాళ్ళు లేపబడాలి. కానీ వీళ్ళు ఏమని చెప్తున్నారు తెలుసా? ఆల్రెడీ నువ్వు లేపబడ్డావు అని చెప్తున్నారట. మోసపూరితమైన మాటలో ఏ సేవకుడు చెప్పినా జాగ్రత్త జాగ్రత్త, నిన్నెవడు మోసం చేసినా మోసపోక వాక్యం చెప్తుంది ఇక్కడ. తెస్సలోనీయులకి ఆ సంఘానికి చెప్తున్నాడంట ఆయన. అబ్బాయి అమ్మాయి సంఘమా, సంఘ బిడ్డలారా, నా బిడ్డలారా, మీరు ఎవడేం చెప్పినా మోసపోవద్దు. మీకు వాక్యం అర్థమైతే హల్లెలూయా అనాలి, అర్థం కాకపోతే నేనేం చేయలేను. నిజంగా చెప్తున్నా ప్రియులారా, ఈ నూతన యెరూషలేము ప్రార్థన మందిరములో అలాంటి పెడదారి పట్టించే వాక్యం ఏదన్నా ఉంటే ఉన్న పనంగా దేవుడు శిక్ష నా మీదకి రప్పించును గాక. నేనే మాట్లాడుతున్నా ఈ మాట. మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, ఏ మాట అయినా సరే దేవుని వాక్యాన్ని పెడదారిని పట్టించాలనే ఉద్దేశం ఉంటే ఆ శిక్ష నా మీదకి వచ్చింది. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, స్త్రీ తల మీద ముసుకేసుకోవాలి. బతికొన్న మనుషుల కన్నా ముందు సమాధుల్లో ఉన్నవాళ్ళు లేపబడాలి. ఇంకొక మాట ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు పరిశుద్ధులు, 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 పరిశుద్ధులు. ఎప్పుడు పరిశుద్ధులు? ఏ సంఘం చెప్తుంది ఇది? ఒకసారి మీరు దానిలో కొట్టి చూడండి, బెన్హమిజం అని కొడితే దానిలో వస్తుంది. ఇప్పుడు ఆయన సంఘాలను తయారు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనలో ఉన్న ఈ భ్రష్టుడు చేపిస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు సంఘంలో ఉంటే ఉండొచ్చేమో కానీ సంఘాన్ని చెరపడానికి హక్కు లేదు వాడికి. సంఘంలో ఉంటే ఉండొచ్చేమో కానీ చెడిపోవటానికి హక్కు లేదు నీకు. సేవకుల్లో ఉంటే ఉండొచ్చేమో కానీ బైబిల్ చదివి నీవు పైన కింద చదివి వాక్యాన్ని అర్థం చేసుకొని ఇది వాక్యం అయితే ఆయన ఏందని చెప్తాడు? ప్రశ్నించాల్సిన అవసరం కూడా నీకుంది.
దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, జాగ్రత్తగా చూసుకొనుడి. తల మీద ఎందుకు ముసుగేసుకోకూడదు? బైబిల్ రాసి పెట్టింది, తల మీద ముసుగేసుకోకపోతే గుండు చేసుకో. ఓ స్త్రీ తల మీద ముసుగేసుకోకపోతే గుండు చేసుకొని రా. పురుషుడా, తల మీద ముసుగేసుకుంటే నువ్వు కూడా గుండు చేసుకో. తల మీద జుట్టు నీకు అలంకరణ ఉందని చెప్పేసి సంఘాలను చెడపడానికి నీకు ఎవడిచ్చాడు అక్కంటే ముందు బయలుదేరిన వాడు నిన్ను భ్రష్టుని చేస్తున్నాడు. హల్లెలూయా. జాగ్రత్త, ఈ వాక్యాన్ని విని ఆలోచించండి. అందుకే అంటున్నాడు కదా, ఇక్కడ అపోస్తులైన పౌలు సంఘంతో చెప్తున్నాడు, ఎవడైనా ఉండని సంఘంలో, ఎవరన్నా రాని సంఘానికి, ఎటువంటి సేవకుడన్నా రాని, ఎటువంటి సాతాను రాని కాక మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇది జాగ్రత్త అంటే ఏంటి? జాగ్రత్త అంటే ఏంటంటే, వాక్యము ద్వారా ఎవడైనా నిన్ను బలోపేతం చేస్తూ ఉంటాడు. ఏ బలోపేతం అంటే బలవంతంగా దారి తప్పిస్తాడు. ముందు గాడిలోకి వెళ్తాడు, గాడిలోకి వెళ్ళిన తర్వాత మెల్లిగా గాడి తప్పిస్తాడు. దాన్ని కూడా చదివి వినిపిస్తాను. ఈరోజు నేను వాక్యాన్ని వివరించకపోయినా పర్వాలేదు కానీ మీకు చదివి వినిపిస్తాను. రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి ప్రియులారా. 10వ వచనం నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని మాటల్ని ధ్యానం చేద్దాం. చదువుతారా అమ్మా? అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి, ఎవరి మాట చెప్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వయాన తన నోట పలుకుతున్న మాటలండి. నా ఇష్టం కాదు, నా సొంతం కాదండి, మీరు నన్ను వేరే అనుకోవద్దు దయచేసి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని, ఏంటంట, ఒక్కడే వస్తాడని చెప్పాడా? ఇప్పుడు భూమి మీద పరిపాలన చేస్తున్న పెద్ద పెద్ద సంఘాలు ఇవేనని లేఖనాలు చెప్తున్నాయి. నేను చెప్పట్లేదు, నాకంత అర్హత లేదు, నాకంత భక్తి లేదు. ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కూడా చెప్పుకుంటారట, ఒకళ్ళు అప్పగించుకుంటారట, ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకుంటారట. ఆ తర్వాత ఏమవుతుందంట, అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. చదవండి అమ్మా, చదువుతూ ఉండాలి మీరు. ఏంటదంట? అక్రమము విస్తరించుట చేత, అమ్మా, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ సల్లారిపోయిద్దంట. హలో, అందుకే ఈ రోజున కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ తక్కువైపోతుంది. అందుకే గ్రామంలో ఒకరి మీద ఒకరి ప్రేమ తగ్గిపోతుంది. అందుకే సంఘాలలో కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమే ఉండటం లేదు. జాగ్రత్త ప్రియులారా, సంఘాలు అంటే ఒకే శరీరం, సంఘాలు ఒకే శరీరంలో పనిచేసే అవయవాలు. అర్థమవుతుంది మీకు? సంఘం అంటే ఏంటి? దేవుని శరీరం అనుకోండి. ఇప్పుడు సంఘములో ఉన్న నీవు నేను ఆయనలో ఉన్న అవయవాలట. ఆయనలో ఉన్న అవయవాలైన మనమే ఒకరినొకరిని సపోర్ట్ చేసుకోక ప్రేమ సల్లారిపోతుంది. ఎవరొస్తే మాకెందుకు, ఎవరు రాకపోతే మాకెందుకో, ఎవరుంటే మాకెందుకు, ఎవరు లేకపోతే మాకెందుకు, ఎవరు తింటే మాకెందుకు, ఎవరు తినపోతే మాకెందుకో, ఎవరికి ఉంటే మాకెందుకు, ఎవరికి లేకపోతే మాకే. ప్రేమ సల్లారిపోతుంది సంఘాల్లో కూడా. అందుకే కదా నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం వాళ్ళు బయటికి వెళ్తే ఇంకొక సంఘాల వాళ్ళు వస్తున్నారనుకో, వీళ్ళు ఒకరికొకరికి వందనాలు చెప్పుకుంటారా? ఎవరో ఒక్కళ్ళే చెప్తారు. అది నేను పాస్టర్ అని తెలుసు కాబట్టి ఎవరో ఒక్కళ్ళకి మాత్రమే చెప్తారు, అందరూ చెప్పరా? మీకు చెప్తారా? చెప్పరు. పోనీ మీరు చెప్తారు ఎవరికన్నా? మరి ముందేమి నడుస్తుంది? అక్రమము నడుస్తుందండి. ఎక్కడున్నారు అక్కడే ఉండండి. బైబిల్లో మీరు ఆడే ఉండండి, ఆ గ్రంథంలో ఉండండి, ఆ అధ్యాయంలో ఉండండి, ఆ వచనాల్లోనే ఉండండి. అటు ఇటు వెళ్ళమాకండి. జాగ్రత్తగా. ఏమి నడుస్తుందంటే అమ్మా, అక్రమము విస్తరిస్తుందట.
ఎక్కడా అంటే అపవాది కూర్చొని మందిరములో అందరికీ ఒకళ్ళకొకళ్ళకి ఏం చేస్తున్నాడంట, చిచ్చు పెడుతున్నాడంట ఫ్రీగా. అది యాడ్ నుంచి వెళ్తుందంటే డయాస్ దగ్గర ఉన్న సేవకుడి దగ్గరికి వెళ్తుందంట. సేవకుడి దగ్గర నుంచి బయలుదేరితే ఈడి కూడా చెప్పే మాట ఏంటంటే, ఆమెమో కానక్క నువ్వు మాత్రం నెంబర్ 1 ఆ విషయంలో అన్నా, అతను కన్నా కూడా నువ్వు బెటర్. ఏమి నడుస్తుంది సంఘాల్లో? ఏమి నడుస్తుందండి? అక్రమము నడుస్తుంది సంఘములో. ఇంకోటి ఏంటంటే నేను తనకన్నా గొప్ప. అక్రమమే ఇది. తనకన్నా నేను గొప్ప, అతనికన్నా నేను గొప్ప. ఒక మాటలో చెప్పాలంటే మా పాస్టర్ గారి కన్నా నేనే బెటర్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. మీరు వినలేమో కానీ నేను వింటానే ఉంటా. మీరు చూడలేదేమో కానీ నేను చూస్తానే ఉంటా. మీకు తెలియదేమో కానీ నాకు చాలాసార్లు తెలుసు ప్రియులారా. కాబట్టి వాక్యాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అక్రమం ఎక్కడుందయ్యా అంటే బయటే ఉందా అంటే కాదు, సంఘాలలో కూడా ఉంది. ఎవరెట్టబోతే మాకెందుకు, మాకు వస్తే చాలు అనుకునే సేవకుడు లేడా? ఎవరేం చేస్తే మాకెందుకు, ఐక్యత ఉంటే మాకెందుకు, లేకపోతే మాకెందుకు, సంఘానికి వస్తున్నారా లేదా అనే ఆలోచన కలిగిన సేవకుడు లేడా? చూడండి, అక్రమం ఏం చేస్తుందంట. అమ్మ కొద్ది మెలకుగా ఉండండి. తర్వాత అనేకులు ప్రేమ. సంఘాలలో ప్రేమ లేదండి బాబు. ఉందంటారా? ఉందన్న వాళ్ళు చేయొద్దండి. ఒక మాట గుర్తొచ్చింది. మొన్న మనం ఎక్కడి నుంచి కోతుమర్రి వెళ్ళాం, గుర్తుందా? కోతుమర్రి వెళ్ళినప్పుడు నాకు బాగా అనిపించిన మాట, నాకు బాగా నచ్చిన మాట అక్కడ ఏంటంటే, నేను చెప్పిన వాక్యం కాదు. తర్వాత యేసురాజు గారని పాస్టర్ గారు మైక్ తీసుకొని ఓవర్ గ్రీటింగ్ చెప్పమంటే ఒక మాట అన్నాడు. ఒక సంఘం ఉందంట, ఆ సంఘానికి 6-7 ఉన్నారట. ఆ 6-7 ఉంటే ఆయన సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళే ఉన్నారట. అంతేనా? 10-15 సంవత్సరాలు అయినా కూడా ఆ 7 ఉన్నారట. 6-7 ఉంటే సరే, ఒకరోజు ఒక ఆమె వచ్చిందంట గబగబ. ఈ మాట నిజంగా నాకు చాలా నన్ను ప్రభావితం చేసిన మాట ఇది. మరి మిమ్మల్ని ఏం చేసిద్దో చూద్దాం. ఆ 7-6 ఉన్న ఆ సంఘానికి ఒక ఆమె వచ్చి కూర్చుందట. దేవుడు మా ప్రార్థన ఆలకించి ఇంకొక ఆత్మ నడిపించాడు అని ఆనందపడ్డాడట. ఆనందపడిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చావమ్మా ఏందని మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మరలా 2వ వారానికి రాలేదట. ఎందుకు రాలేదని తపన పడిన ఆయన తొందరగా ముగించి ఆమె దగ్గరికి వెళ్ళాడట. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు రాలేదు ఈ వారం ప్రార్థన కంటే? అయ్యా పాస్టర్ గారు, మీ దగ్గర 7 గొర్రెలు ఉన్నాయి. ఆ 7 గొర్రెలు ఎక్కడ కూడా ప్రాయం కనపడలేదు. ముందు ఆ 7 గొర్రెలను సరి చెయ్యి, ఆ తర్వాత చూద్దాంలే అందంట. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకు కొట్టారు చెప్పండి ఒకసారి. అమ్మా మీరు కూడా అంతేనా? మరి ఎందుకు చప్పట్లు కొట్టారు? నేను కొట్టమంటే కొడతాం కాదు, అదే చెప్పింది. చెడగొట్టడం అంటే ఇదే. ఇందాక వాక్యం చదివేరే, ఎవడో మిమ్మల్ని చెడగొట్టకుండా చూసుకోండి అంటే అర్థం ఏంటంటే, వచ్చి పెడదారిని బట్టిచ్చే వాక్యం చెప్తాడు. ఇక్కడ మాటను బట్టి మీకు అర్థం అవ్వాలి. 7 గొర్రెలు ఉన్నాయి. ఆ 7 గొర్రెల్ని సరి చేసుకో. అటు కొమ్ములు చాలా గట్టిగా ఉన్నాయి, పొడుగ్గా ఉన్నాయి, తెగ పొడుస్తున్నాయి. ఇప్పుడు ఆ కొమ్ములు నరికేసి, ఆ కొమ్ములు చెక్కేసి అప్పుడు రాయ్యా నా దగ్గరికి చూద్దాం అందంట. ఇప్పుడు గొర్రెలకి కొమ్ములు ఉన్నాయట. ఏమండి, గొర్రెలకి ఏ కొమ్ములు ఉన్నాయి? అహంకారం అనే కొమ్ములు ఉన్నాయి, గర్వం అనే కొమ్ములు ఉన్నాయి, అదిరిపాటు అనే కొమ్ములు ఉన్నాయి. ప్రేమ చల్లారిపోయి ప్రేమించలేని అసంతృప్తితో ఉన్న కొమ్ములున్నాయి. ఒకడు వస్తే మాకెందుకు, సస్తే మాకెందుకు అనే కొమ్ములున్నాయి. వాటిని చెక్ అయ్యే ముందు ఆ తర్వాత నేను వస్తానయ్యా అందట. ప్రియులరా జాగ్రత్త, సంఘానికి కొమ్ములు ఉండకూడదండి. అర్థమవుతుందా? గర్వం అనే కొమ్ములు ఉండకూడదండి, అహంభావం అనే కొమ్ములు ఉండకూడదండి.
ప్రేమ చల్లారిపోతుంది ఇక్కడేనండి. ముందు చెక్కాల. నాకు అనిపించింది నిజంగా నా మందని నేను చెక్కుతున్నానా లేదా అని నాకు భయం వేసింది. మీరు నమ్ముతారు నమ్మరాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మాట నేను ధ్యానం చేస్తూనే ఉంటాను. మీరు ఎవరైనా ధ్యానం చేశారు ఎన్నవాళ్ళు? మీరు విన్నారుగా, ముందుండవాళ్ళు విన్నారు? ఎప్పుడన్నా ధ్యానం చేశారా? జ్ఞాపకం వచ్చిందా? కానీ నన్ను కలవరపరుస్తుంది ఆ మాట. పెద్ద సంఘం వద్దు నాకు, చిన్న సంఘంలో కొద్దిమంది వాళ్ళు కూడా ప్రేమ కలిగిన వాళ్ళు కావాలా. ఇప్పుడు చెప్పొచ్చు హల్లెలూయా అని, మరి ఇప్పుడు చెప్పాలా? అక్కడే మనం పడిపోతుంది. జాగ్రత్తగా వినాలి. అదే వాక్యాన్ని అర్థం చేసుకోవటం అంటే, మేము కూడా అదే అన్నప్పుడు చప్పట్లు ఎందుకు కొట్టావు? మనం అర్హులం కాదు దానికి. కాబట్టి మనం ఈ మాటను గమనించాలి. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? భక్తుడైన వాడు అంటున్నాడు కదా, సంఘములో సాతానున్నాడు, జాగ్రత్త. ఎవడొచ్చి ఏ వాక్యం పడితే ఆ వాక్యం చెప్తే మీరు మోసపోకుడి. అది వాక్యం. ఇప్పుడు చూడండి, చదవండి అమ్మా. ఇక్కడే అంతము వరకు సహించువాడే ఎవడో వాడే అంతము వరకు సహించాలట. ఉందండి మన దగ్గర, ఇది కూడా మనం నోట్ చేసుకుందాం. సహనం ఉందా? యేసుక్రీస్తు ఎంతకు సహించాడో పాపం. ఆయన కూడా మనిషిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్ని సహించాడో, అవునా కదా? ఒక్కోసారి అంట పారిపోయాడంట ఆయన. తెలుసా మీకు? చూసారా? ఎప్పుడన్నా చదివారు బైబిల్లో? ఎప్పుడన్నా విన్నారు? యేసుక్రీస్తు వారు వాళ్ళు యూదులను బడిన వారు, ఆయనకి వ్యతిరేకులనే వారు కొట్టబోతే వాళ్ళ నుంచి అంట పారిపోయాడంట. ముందు ఆయన తప్పించుకున్నాడట. ఆయన తన శిష్యులు కూడా చెప్పాడంట ఈ మాట, అబ్బాయి ఎక్కడైనా ఎవడైనా మీకు ఎదురు తిరిగేదన్నా చేస్తే అక్కడ నుంచి ముందు మీరు పారిపోండిరా అన్నాడంట. తెలుసా? అంటే మనమైతే ఏం చేస్తాం? ఎదురు తిరిగితే ఒళ్ళంతా పగిలిపోయింది కదా, మనం ఎదురు తిరుగుతాం. ఆయనకు ఒళ్ళు పగిలింది కానీ ఆయన సమయము రాలా. హల్లెలూయా! ఆయన సమయము రాలా ఇంకా. అందుకని ఆయన సహించాడు. దేనికి? కొడతారని పారిపోలా. సమయము రాలేదు కాబట్టి అది సహించి పారిపోయాడు, పక్కకెళ్ళాడు. సమయము రాలా, అందుకని అద్భుత కార్యాలు కొన్ని సార్లు తొందరపడి చేయలా. సమయము రాలా, అందుకే సిలువ వేసుకోలా. సమయం వచ్చింది, సిలువ వేయబడ్డాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన సహించాడట. మన దగ్గర ఎంతవరకు సహనం ఉంది చెప్పండి? వాక్యం చెప్పే నా దగ్గర నుంచి వాక్యం వినే చిట్ట చివరి మనిషి వరకు మన సహనం ఎంతవరకు? అందుకే ఆయన అంటున్నాడు, నేను లోకమును జయించాను, మీరు కూడా జయించండి అన్నాడు. మనకి ప్రతి విషయములో ఆయన మనకి మూల పురుషుడు, ప్రధాన కాపరి అన్నారు ఆయన్ని. అవునా? ప్రధాన యాజకుడు ఆయన. ఆ యాజకుడు ఆయన మనల్ని గెలిపించటానికి ముందు ఆయన మనిషి అవతారం ఎత్తి నేను మనిషిగా జయించాను కాబట్టి మీరు కూడా జయించవచ్చు. ఇప్పుడు ఈ వాక్యం వినేవాళ్ళు కూడా సహించాలట. సహనం అవసరం ప్రియులారా. తర్వాత మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమ అందంతటను ప్రకటింపబడును. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు ఒకసారి. దేవుని రాకడ రావాలంటే ఏం కావాలంట? దేవుని సువార్త లోకమంతా ప్రకటించబడాలంట. మారనవాడు ఒక్కడ ఉండకూడదు, దేవుడి గురించి తెలియని వాడు ఒక్కడ ఉండకూడదు. పుట్టిన వారు తెలియాలా, పుట్టబోయే వాళ్ళు తెలుసుకోవాలా, తాగుబోతు తెలుసుకోవాలా, తిరిగిపోతు తెలుసుకోవాలా, హిందువులు అనేవాళ్ళు తెలుసుకోవాలా, విగ్రహారాధికులు అనేవాళ్ళు తెలుసుకోవాలా, అందరూ తెలుసుకోవాలంట. ఈ వాక్యం చెబుతుంది ఏంటంటే, మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు, ఏమండి, సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అట్టి తర్వాతే అంతము వచ్చును. హల్లెలూయా! జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇక్కడ మనము మొదట ఓర్చుకోవాలట, సహించువాడేనట,
సహించిన తర్వాత ఇప్పుడు రాకడొచ్చుద్దా అంటే కాదు, సర్వజనులకి, లోకమంతంతటికి దేవుని వాక్యం తెలియపరచబడాలట. ప్రతి వారు తెలుసుకోవాల్సిందేనట, మేము ఆ జాతి వాళ్ళమి, ఈ జాతి వాళ్ళమి, ఈ కులపోళ్ళం, ఆ కులపోళ్ళం, కులంతో పని లేదు ఆయనకే, మనుషులతోనే పని. ఆయన మార్గమై ఉన్నాడు కాబట్టి ప్రతి మనిషికి కూడా ఏం చేస్తాడట, ఆయన వాక్యాన్ని తెలియపరిచిన తర్వాత, వారందరూ బాప్తీసాలు తీసుకున్న తర్వాత, వారందరూ ప్రభురాత్రి భోజనంలో చేయవేసిన తర్వాత, వారు క్రీస్తు శరీరాన్ని అలాగే క్రీస్తు యొక్క రక్తమును పానీయము చేసిన తర్వాత, ఆయన వారితో నిబంధన చేసిన తర్వాత, పాప క్షమాపణ తర్వాత, పాప విముక్తి తర్వాత, ఆ తర్వాతే అంతము వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా, ఈ చివరి దినాలే. కానీ ఆ చివరి దినము ఎప్పుడట, ఆయన వాక్యాన్ని సకల జనులు తెలుసుకున్న తర్వాతే అంతము వచ్చును. అప్పుడు వరకు నువ్వు సహిస్తూనే ఉండాలా, భరిస్తూనే ఉండాలా, ఓర్చుకుంటూనే ఉండాలా, ప్రేమను పంచాలా, గర్వనే కొమ్ము ఇరుచుకోవాలా, అహమనే కొమ్ముని విరిచిపడేయాలా. ఇవన్నీ చేయడానికి దేవుడు మనకేమిచ్చాడో తెలుసా? సమయాన్ని ఇచ్చాడు ప్రియులారా. హల్లెలూయా. ఏమిచ్చాడు? సమయాన్ని. ఈ దినాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా మనకి? ప్రార్థనలో పాల్గొనమని, ప్రార్థనలో పాల్గొన్న తర్వాత ఇంటికి వెళ్ళి బోధని పడుకోమని కాదు. ఈ ప్రార్థనలో పాల్గొన్న నీవు వాక్యానుసారముగా నీలో కరుకుందే, కరుకుని చిక్కుకోమని పంపించాడు. ఇవాళ అర్థమవుతుందా? బుడుపు ఉందే, బుడుపు చెప్పుకోమని. అంటే దాన్నే కొమ్ము. ఏ కొమ్ము ఉంది మనలో, ఏ కొమ్ము ఉందో మనకు తెలుసు. ఆ కొమ్ముని చెక్కుకుంటావని, అంటే సమయాన్ని ఇచ్చాడు. ఇవాళ మనమేమనుకుంటున్నాం దీన్ని? మనమేమనుకుంటున్నాం, ఇవాళ ఆదివారం అస్సలు మామూలుగా ఉండదు, ఆదివారం ఎంజాయ్ చేయొచ్చు, ఆదివారం పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఆదివారం తిని పడుకుంటే మంచి ఆరోగ్యం వచ్చింది, ఆదివారం తాగి తందనాలు ఆడితే ఎంజాయ్ చేసినట్టు ఉంటుందంటే ఆడికి కూడా సమయం ఇచ్చాడు ఆయన. ఏమండి? సరి చేసుకోమని పనికి వెళ్ళేవాడితో మాట్లాడుతున్నాడు, పారిపోయేవాడితో మాట్లాడుతున్నాడు, ఊరు వెళ్ళేవాడితో మాట్లాడుతున్నాడు, శబ్దాంతరాల ద్వారా గ్రామస్తులతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఇవన్నీ చేసేది కాదు, దేవుని సన్నిధిలో వాక్యం వింటూ సహించాలంటను. ఇది ఈరోజు అర్థం. కానీ మనం ఏం చేస్తాం? ఆదివారం పనికి వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తే, ఊరికి వెళ్తే అమ్మాయిని కలవచ్చు, ఊరికి వెళ్తే అబ్బాయిని కలవచ్చు, లేకపోతే బార్కి వెళ్తే బీరులు తాగవచ్చు, శ్రీలంక వెళ్తే ఈత వేయచ్చు, ఫోటోలు దిగవచ్చు, లేకపోతే కొండవీడు వెళ్తే కొండవీడులు అయ్యి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇట్ట లేనిపోయిన పనికి మాలిన పనులన్నీ పెట్టుకుంటున్నారు. ఆదివారం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో గడిపితే ఇలాంటి అమూల్యమైన మాటలు అర్థమవుతాయి. జీవితాన్ని సరిచేయబడే మాటలు ఇవి. అవునా కాదా? అవునా కాదు? ఈ మాటలన్నీ వినకపోతే ఏమవుద్దట? టైం ఎంత అయింది? ఇంకొక మాట చెప్పి ముగించమంటారా? ఈ వచ్చిన 15 వచ్చిన దాకా చదవాలి మీరు ఈ లెక్క ప్రకారం. గబగబ చదవండి. లాస్ట్ మాట చెప్పి ముగిస్తా. అమ్మా, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు యాడుండిద్దంట? నాశనకరమైన హే వస్తువు యాడుండిద్దంట? పరిశుద్ధ స్థలంలో. అసలు అయి ఉండటం ఏంటి? ఏ వస్తువు అంటే ఆ రోజు ప్రతిమ ఏమండి, ఒక విగ్రహం. తర్వాత చదువుమా. నిలిచి ఉండుట మీరు చూడగానే చదువువాడు. ఆమెన్, ఆమెన్. గట్టిగా అందరూ చెప్తా ఆమెన్. ఏందంట? చదివే నువ్వంట గ్రహించాలంటండి. ఏదో వచ్చి వెళ్ళిపోతే కుదరదట. ఏముంటుందంట అక్కడ? పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన వస్తువు ఒకటి ఉంటుంది, హే వస్తువు. ఆ స్థలమందు నిలిచి ఉంటా మీరు చూడగానే చదువువారు. అందుకే చెప్తున్న లేఖనాలు ఏంటంటే, మిమ్మల్ని ఎవడు మోసపరచకుండా చూసుకోండి. హేయమైన వస్తువు ఉంటుంది
కానీ దానెంక చూడమాకండి, మీరు దానెంక చూడమాకండి. చదువుతున్న జీవ గ్రంథాన్ని గ్రహించాలట. చదవండి, గబగబ చదవండి. 15 వచనం దాకా చదవాలా? అయిపోయిందా? రైట్. అయితే చివరి మాట చెప్పి మీకు ముగిస్తాను ప్రియులారా. రండి, ఒకవేళ దేవుని మాట వినకపోతే, దేవుని మాటని అంగీకరించకపోతే, దేవుని మాటని సహించకపోతే, దేవుని మాట కాదని చెప్పి ఇప్పుడు ఈ మందిరంలో ఉన్న అపవాది ఒకడు ఉన్నాడు. ఇక్కడ క్రీస్తు ఉన్నాడు, అపవాది కూడా ఇక్కడే ఉన్నాడు. కానీ ఈ మాట విని ఆ ప్రకారంగా జీవించకపోతే, అది కాదని క్రీస్తుని ఈ పక్కన పెట్టుకొని క్రీస్తుని వదిలేసి అపవాది వైపు చూస్తే ఏమవుద్దో రండి చూద్దాం. ప్రకటన గ్రంథము 19 అధ్యాయం 20 వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20 వచనాన్ని చదవాలి పక్కనే. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే. ఏమండి, బైబిల్ ఒక్క మాట కూడా దాచిపెట్టలా. బైబిల్ ఒక్క చోట కూడా ఎవరిని సమర్థించలా. బైబిల్కి మినహాయింపు అనేది లేదు. మరణానికి చుట్టమెట్టలేడో, జాగ్రత్తగా వినాలి, మరణానికి చుట్టమెట్టలేడో బైబిల్కి కూడా వెనకేసుకొచ్చే తత్వం లేదు. హల్లెలూయా. మరణానికి చుట్టం ఉన్నాడా? లేడు. బైబిల్ ఎవరినైనా వెనకేసుకొచ్చిద్దా? వెనకేసుకురాదు. ఎందుకని? బైబిల్ అందరికీ ఒకటే, దానిలో మారిన వారి విషయం వేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడట? మళ్ళీ ఒకసారి చదువుతారా మాటని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడిన వారిద్దరు గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడును. సేవకుడైనా సరే, ప్రవక్త అయినా సరే, శిష్యుడైనా సరే, పరిచారకుడైనా సరే, విశ్వాసి అయినా సరే, అవిశ్వాసి అయినా సరే, ఈ మృగమును నమస్కరించి వాడి నెంబర్ ఉంటుంది, 666 ముద్ర ఒకటి ఉంటుంది. ఆ 666 ముద్ర వేసుకొని ఆడికి నమస్కరించి ఆడిని గొప్ప చేస్తే ఏ ప్రవక్త అయినా సరే అగ్ని గంధకముల మండుచున్న గుండములు వేయబడిద్దంట. ఎట్టగో తెలుసా? ప్రాణముతోనే వేయబడును. అప్పుడు ఎలా గరుస్తారో తెలుసా? వాళ్ళు ఎలా గరుస్తారట? దాహం 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 అని అరుస్తుంటే ఇక్కడ నుంచి ఏడదా కాలుతా ఉంటే ఇక్కడ మాత్రం ఒక మాదిరి కనపడతా ఉంటుందట. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం వింటున్నావు? చర్చికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు? చర్చికి వచ్చి నువ్వు ఏ వాక్యాన్ని నువ్వు అన్వయించుకుంటున్నావు? దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ కూడా సేవకుడు ఏదో చెప్తే పెడదారిని బడి వెళ్తున్నావా? ఆ సేవకుడితో పాటు నువ్వు కూడా ఉంటావు. ఆ సంఘం నిన్ను చెడగొట్టిందా? ఆ సంఘంతో పాటు నువ్వు కూడా ఉంటావు. ఆ పాస్టర్ అయినా సరే, ఆ సేవకుడైనా సరే, ఆ విశ్వాస అయినా సరే, ఆ సంఘమైనా సరే, ఎవరిని మినహాయించడు ఆయన. జాగ్రత్త పురిలారా. మొన్న ఇంకొక మాటను కూడా నేను అక్కడ పోతుమరిలో చెప్పడం జరిగింది. ఏమని? గుణవతి అయినా భార్య దొరుకుతా అరుదు కదా. ఆ రోజు మీలో గుణవతులు ఎంతమంది ఉన్నారు? చేతండి ఎంతమంది దేవుళ్ళు. ఈరోజు మిమ్మల్ని ఎత్తమన్నానికి ఎంతమంది ఎత్తారు? గుణవతి అయిన భార్య దొరుకుట
అరుదు, అట్టిది ముత్యముల కన్నా అమూల్యమైనది కదా. ఈ మాట చెప్పి నేనేమన్నానంటే, ఒక మనుషుడికి ఒక స్త్రీ అనే భార్య, మంచి భార్య దొరకటం ఎంత అరుదో, యేసుక్రీస్తు కూడా అంత్య దినాలలో గుణం కలిగిన సంఘం దొరకటం అంతే అరుదు. ఈ మాట కూడా చెప్పా. ఇది నిజమా అబద్ధం అంటారా? నువ్వు చెప్పమ్మా, నువ్వే చెప్పాలి. నోట్ మీద ఏళ్ళు తీసేరు. నిజమేనా? రైట్, జాగ్రత్తగా వినాలి. ఒక మనుష్యుడికి ఒక మంచి భార్య దొరకటం ఎంత అరుదో, అదే ప్రకారం క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎత్తబడే గుణం అనే సంఘం ఎక్కడుంటో తెలియదు, కానీ గుణవతి అయిన సంఘం దొరకటం అరుదు. అందుకే ఒక్క మాట ఆయన ఏమన్నాడంటే, భూమి మీదకి నేను వచ్చేటప్పటికి ఒక్క నీతిమంతుడినన్నా చూస్తానా అన్న, అది డౌట్గా అన్నాడట ఆయన. ఒక్క నీతిమంతుడినే చూడలేనప్పుడు ఒక్క సంఘం అన్న గుణం కలిగి ఉండిద్దంటవా? ఏమండి, ఒకవేళ నిజంగా సరే దొరకదు అనుకుందాం, ఈ సంఘమే అట తయారైతే మంచిదేగా. మరి దానికన్నా స్పందించారు ఎందుకని? ఉండరా మీరు గుణవతి అయిన సంఘంలో? ఉంటారా? ఉంటారంటే ఏం చేయాలి? అప్పుడు ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పమ్మా? ఏం చేయాలి? వీడేందో నన్ను అడుగుతున్నాడు అనుకుంటున్నా. జాగ్రత్త, జాగ్రత్త. ఎలా ఉండాలి? ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, దయాళత్వం ఉండాలి, ఆశ నిగ్రహం ఉండాలి. ఇవన్నీ కలగలుపుకుంటేనే గుణవతి అయిన సంఘం. ఈ సంఘంలో నువ్వు గుణం కలిగిన దానివై, లేకపోతే గుణం కలిగిన సంఘంగా నీ సంఘాన్ని మార్చాలనుకుంటే ప్రేమించటం మొదలుపెట్టు, వాక్యాన్ని చదవటం మొదలుపెట్టు. వాక్యాన్ని చదివే నీకు ఏం చెడగొడుతుందో ఏం చెడగొట్టట్లు అర్థమైపోయింది. అర్థమై నువ్వేం చేస్తావంటే అనేకులు రాబడతావు. అనేకులు రాబడితే వాళ్ళు కూడా నీతో పాటు ఎక్కడుంటారంటే, అరే గుణం కలిగిన సంఘాన్ని నేను చూసా, ఆ సంఘాన్ని నేను తీసుకువెళ్తా, ఆ సంఘముతో నేను ప్రదానం చేసుకుంటా, ఆ సంఘాన్ని కన్యకగా నేను వివాహం ఆడతా, ఆ సంఘాన్ని తీసుకెళ్ళి పెళ్లి విందులో వివాహంలో అక్కడ కూర్చోబెడతా అని ఆయన డిసైడ్ అవుతాడంటండి. మనకు అర్థం కావట్లేదా వాక్యమో? మనకు అర్థం కావట్లేదా? దేవుని వాక్యం తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, గుణవతి అయిన సంఘం అది మా సంఘమే అవ్వాలా. ఎందుకు అవ్వదో ఆలోచన చెయ్యి. పట్టుదలతో యవన వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాంగా, పట్టుదలతో పెళ్లి చేసుకుంటామా? అమ్మా అనిపించుకోవాలని ఆశతో పిల్లలు కంటారుగా, కంటరా కదా, అమ్మ నాన్న అనిపించుకోవాలి. ఇప్పుడు వాణ్ణి నీ పట్టుదలతో డాక్టర్ని చేయాలనో, యాక్టర్ని చేయాలనో, నాయకుడిని చేయాలని చేస్తారా? చేయరా? ఏమండి, ఇదంతా దేని మీద జరుగుతుంది? పట్టుదల. మరి గుణవతి అయిన సంఘంలో నేను ఉండాలా, మా సంఘం గుణవతి అయిన వధువుగా ఉండాలి అని పట్టుదల ఎందుకు ఉండదు మీకు? పట్టుదల ఉండాలిగా. ఉండాలా వద్దా? జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచించండి. అయితే వాక్యాన్ని నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఈ రోజున నీవు నేను లేదంట అనుకునే బదులు ఉంది, మొదటది నేనే, ఆ తర్వాత మా సంఘం. చెప్పండి, ఆ మాట చెప్పుకోవటానికి ఇష్టపడరా మీరు? మొదట నేనే, నన్ను నేను మార్చుకుంటా, ఆ తర్వాత మా సంఘంలో మా వాళ్ళతో నేను ఇలాగుండి, మా సంఘం వాళ్ళు మేము అందరం కలిసి ఒకే ఆత్మ, అది క్రీస్తు ఆత్మ. రెండో ఆత్మ ఉండటానికి వీల్లేదు. అందుకే వాక్యం దగ్గర కూర్చునేటప్పుడు కూడా రెండో ఆత్మ ఒకటి ప్రేరేపణ చేసింది. ఏమని తెలుసా? ఇంటికాడ ఈయన వచ్చాడో రాలేదో, ఇంటికాడ పిల్లోడు తిన్నాడో తినలేదో, ఇంటికాడ ఏమైందో, ఇది రెండో ఆత్మ, దురాత్మ నీ దగ్గరే ఉంది. అందుకే ఏడే ఉన్నాడని చెప్తుంది బైబిల్. మొదటి వాక్యాన్ని చదివారా? ఆడున్నాడంట, ఆలయంలో ఉన్నాడంట. ఏ ఆలయంలో అంటే, ఇంకొక మాట చెప్తే, దేహం అనే ఆలయంలో ఆల్రెడీ ఆడేం చేస్తున్నాడో తెలుసా? రే, బయట ఏం జరుగుతుందో అర్థమవుతుందా? ఆడేం చేస్తున్నాడు అర్థమవుతుందా అని రెండో ఆత్మ ఎక్కడ ఉన్నాడు. ఇది అసలు ఆలోచన. జాగ్రత్త, నీలో ఉన్నాడు. నువ్వు ఇక్కడ కూర్చొని ఎవరి గురించి ఆలోచిస్తున్నావే, అదే రెండో ఆత్మ, నీ దురాత్మ. దాన్ని బాగొట్టు.
పోగొట్టుకోముందు, ఆ దరిద్రాన్ని పోగొట్టుకోముందు, అప్పుడేమవుతుందంటే ఖచ్చితంగా ఏకాత్మలోకి వస్తాం. అయితే కాబట్టి ఇక్కడ ప్రియులారా, క్రీస్తు రాకడకి ముందేమొచ్చిందట? క్రీస్తు రాకడకి ముందేమొచ్చింది? క్రీస్తు రాకడకి ముందు ఎవరు వస్తారట? చెప్పండి అమ్మ కథ. దుష్టుడు వస్తాడటండి. దేవుని క్రీస్తు రాకడకు ముందు దుష్టుడు వస్తాడట. నాశనకరమైన పరిపాలన జరిగిద్దట. ఒకరి మీద ఒకరు తిరగబడతారట. రాజ్యం మీదకి రాజ్యం తిరగబడిద్దట. సంఘాల్లో ఉండి సేవకులు జరుపుతాడట. సంఘాల్లో ఉండి విశ్వాసులు జరుపుతాడట. ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు ఎవరు వస్తారట? దేవుని రాకడ సమీపం వచ్చేసింది. దీనికి అర్థం నేను ఊరికే ఒక మాట. ఇప్పుడు మనిషికి కొన్ని విలువలు తెలియట్లా, నిజంగా తెలియట్లా. విలువ అంటే సాదాసీదాగా మన జీవితంలో జరిగేట్టు మీరు ఎప్పుడన్నా బాగా గ్రహించారా? ఇప్పుడు కొంతమందికి అన్నం విలువ తెలియదు, అవునా? ఎందుకని? కదా, జాగ్రత్తగా వింటే. ఇప్పుడు తెలియాలంటే ఆకలి అయితే అన్న విలువ తెలిసిద్ది, అవునా కదా? ఎండ లేకపోతే వాన విలువ తెలియదు మనుషులకి. ఏమి లేకపోతే? ఎండ లేకపోతే వాన విలువ తెలియదు మనుషులకి, అవునా కదా? ఈ చెమట లేకపోతే గాలి విలువ తెలియదు మనుషులకి. ఏమండి, చాలా చిన్న విషయాలు మన దగ్గర ఉండే. ఈ చెమట లేకపోతే గాలి విషయాలు తెలియదు మనకి. చీకటి లేకపోతే పగల విలువ తెలియదు మనకి. జాగ్రత్తగా వినాలి ఇవన్నీ కూడా, అవునా కాదా? ఇప్పుడు మనకి ఎన్ని విలువ తెలియట్లేదు. ఏ విలువ తెలియట్లేదు? అసలు ఆకలి లేకపోతే అన్న విలువ తెలియట్లేదు, అవునా కదా? అన్నం తెలియాలంటే ఆకలి అవ్వాలి మనిషికి. అలాగే అపవాది లేకపోతే క్రీస్తు విలువ తెలియట్లేదు మానవులకి, అవునా కదా? వాళ్ళు పడే కష్టాన్ని బట్టో నష్టాన్ని బట్టో దానికి వాళ్ళకి అర్థమవుతుంది, అవునా కదా? ఇప్పుడు ఆపద లేకపోతే రక్షణ విలువ తెలియదు, కన్నీరు లేకపోతే ఆనంద విలువ తెలియదు, కష్టాలు లేకపోతే సుఖ విలువ తెలియదు. ఏం చేస్తాడంటే ఒక మనుషుడు బాగా కష్టపడి తర్వాత వచ్చి పడుకుంటే సుఖ విలువ తెలిసిదంట. ఆ కష్టం లేకపోతే సుఖ విలువ తెలియదట. అన్నీ సమకూరిస్తే దేవుడు విలువ తెలియదు మానవులకి. వెలుకుగుండారా? అన్నీ సమకూరిస్తే దేవుడు విలువ తెలియదు మనకి, అవునా కదా? అన్నీ ఉండి అన్ని అహంభావంతో ఉన్న చాలామందికి విషయం తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ అన్నీ ఉంటే సమకూర్చిన వాడు దేవుడే. అన్నీ నీకు సమకూర్చకపోతే ఒకవేళ నీకు ఆయన విలువ తెలిసేటట్టు చేసేది కూడా ఆయనే. కాబట్టి ఈ చిన్న విషయాల్ని గుర్తుపెట్టుకోండి. నిజమే కదా, ఈ లైట్ లేకపోతే, చీకటి లేకపోతే ఈ లైట్ విలువ మనకు తెలియదు, అవునా కదా? ఈ లైట్ విలువ తెలియాలంటే ఏముండాలి? ఇక్కడ చీకటి ఉండాలి. చీకటి ఉంటే లైట్ విలువ తెలిసిద్దట. కాబట్టి ప్రియులారా, మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అవమానం లేకపోతే మనకే విలువ తెలీదు, ఘనత విలువ తెలీదు. అవమానం లేకపోతే ఘనత విలువ తెలియదు. ఇవన్నీ చిన్న చిన్న మాటలు మన జీవితంలో జరిగాయి. కానీ మనము దేనికి ఇంపార్టెంట్ ఇవ్వం. మనం ఏంటంటే ఈ కాడకి మన పని మనం చేసుకుంటూ పోతాం. కానీ ఆ పని చేయటానికి కూడా ఆయుష్నిచ్చింది దేవుడే. ప్రియులారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. సర్వజనులకి సువార్త ప్రకటించకుండా అంత్యదినం అంటే అంతము రాదు. ఖచ్చితంగా అంతము రావాలంటే అందరం ఇక్కడ సాంబయ్య గారు బాప్తీసం తీసుకోవాలి, ఆ సొలోసినిమ బాప్తీసం తీసుకోవాలి, ఈ గ్రామాలు ఈ పక్కన ఉన్న వాళ్ళు మరి వీళ్ళందరూ బాప్తీసం తీసుకోవాలి. వీళ్ళందరూ తీసుకున్న తర్వాతే అంతం వచ్చిందంట. అప్పుడు దాకా అంతం రానే రాదు. నీ కుటుంబంలోనైనా నా కుటుంబంలోనైనా అందరూ క్రీస్తు గురించి తెలుసుకోవాలంట. తెలిసిన తర్వాత అంతం వచ్చిద్దట. ఇప్పుడు పుట్టిన ఈ చిన్నపిల్లలు, వీళ్ళకి పుట్టబోయే పిల్లల తర్వాత కూడా ఇంకా తరం ఉంటే
అప్పుడు ఆ తర్వాత కూడా ఆయన తెలుసుకున్న తర్వాతే అంతం వచ్చిందంట. కాబట్టి అంత్య దినాల్లో ఉన్న మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, అవునా కాదా? క్రీస్తు సంఘంగా ఉండాలి, క్రీస్తుకి ఉపయోగపడే సంఘంగా ఉండాలి, కళంకం లేని సంఘంగా ఉండాలి, అవునా కాదా? సిద్ధపడిన సంఘంగా ఉండాలి. ఆయన ప్రధానము చేసుకున్నాడు నన్ను, కాబట్టి నేను ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలనేది ఉండాలి, గుణవతి అయిన సంఘంగా ఉండాలి. అట్టి సంఘం ఎలాగ ఉంటుందంట? ముత్యముల కన్నా విలువైనదట. ఆ సంఘములో నీవే మొదలుపెట్టు. ఈ సంఘంలో కాబట్టి ఈ సంఘంలో నేనే మొదలు పెడతా, లేకపోతే మీరే మొదలు పెట్టండి. మొదలుపెట్టి దేవుడు అంటున్నాడు కదా, ఆ సంఘం దొరకటం అరుదు అన్నాడు కదా. ఆ సంఘం మా సంఘమే అయితే ఆమేన్. ఆ సంఘం మా సంఘమే కావాలి. ఆమేన్. జాగ్రత్త ప్రియులారా, అలాగ మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇతరులను ప్రేమించి దేవుణ్ణి ఆరాధిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును కాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేవా, మా రాజా, నీకు స్తోత్రం. అయా, నీ చిత్తంలో, నీ ఇష్టంలో మరొకసారి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు నాయన వాక్యంలో మీరుండి నీ వాక్య ధ్యానం చేయడానికి సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ వాక్యంలో ఉన్న భావాన్ని మాకు అర్థం చేశారు ప్రభా. నీ వాక్యంలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేశారు నాయన. సంఘం గుణం కలిగినదై ఉండాలని ఆయా లేఖనాల ప్రకారంగా మేము ఆలోచన చేశాం ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ సంఘానికి కాపరిగా నేనేమన్నా ప్రభా, సంఘాన్ని పెడదారిని పట్టిస్తే నన్ను క్షమించు, పెడదారిలో నడిస్తే సంఘాన్ని క్షమించు ప్రభా. మేమందరం కూడా గుణం కలిగిన సంఘంలో ఉన్నవారిగా ఉండడానికి సహాయం చేయి. ఆయా మమ్మల్ని ఎవరొచ్చి మోసపుచ్చాలని ప్రయత్నం చేసినా, ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, క్రీస్తు అక్కడున్నాడు, నాతో ఉన్నాడు, నేను చూశానని చెప్పినప్పుడు నాయన వారి మాటలు వినక లేఖనాలను చదివి నాయన లేఖనాల ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేయమని, నాయన లేఖన ఆధారంగా బ్రతికే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.